మంత్రుల మధ్య కొనసాగుతున్న వివాదం మేడారం జాతరపై మంత్రి పొంగులేటి సమీక్ష నిర్వహిస్తున్నారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ లేకుండానే ఈ సమీక్ష అన్నది కొనసాగుతోంది. దీంతో అధిష్టానానికి కొండా సురేఖ ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదు చేసినప్పటికీ పొంగులేటి తీరు మాత్రం మారలేదు. పొంగులేటి తీరుపై వెనక్కి తగ్గలేదు కొండా సురేఖ దంపతులు. టెండర్ల విషయంలో ప్రధానంగా మంత్రుల వద్ద వార్ కంటిన్యూ అవుతోంది. ఇప్పటికే పొంగులేటిపై మంత్రి కొండా సురేఖ ఇటు సీఎం రేవంత్ రెడ్డికి సైతం ఒక లేఖ రాశారు. అంటే తన వాళ్ళకి ఇచ్చేందుకు ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఇప్పటికీ ఒక లేఖను సైతం రాయటం జరిగింది. అయితే పొంగులేటి తీరుపై కొండా సురేఖ దంపతులు మాత్రం వెనక్కి తగ్గలేదు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కుమారస్వామి మనకు అందిస్తారు. కుమారస్వామి, ఇటు పొంగులేటి అలాగే కొండా సురేఖ మధ్య అంటే ఏదైతే కొద్ది రోజులుగా ఈ వివాదం కొనసాగుతూ ఉందో, ఆవిడ ఒక లెటర్ సమర్పించినప్పటికీ కూడా ఇంకా పరిస్థితిలో మార్పు రానట్లే కనిపిస్తోంది. అసలు ఏం జరుగుతోంది? ఎస్ హరీష, కాంగ్రెస్ పార్టీ లోపల అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లోపల క్యాబినెట్ మంత్రులు ఇద్దరు ఎవరైతే ఉన్నారో కొండా సురేఖ అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్య గత కొంతకాలంగా ఉన్నటువంటి విభేదాలు, మేడారం టెండర్ల వ్యవహారం లోపల పొంగులేటి తన సొంత మనిషికి ఇప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. దేవాదాయ శాఖ టెండర్ల లోపల దేవాదాయ శాఖ మంత్రికి ప్రమేయం లేకుండా చేస్తున్నాడని చెప్పి ఇప్పటికే అధిష్టానానికి మంత్రి కొండా సురేఖ, ఆమె సంబంధించినటువంటి భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారం ఇద్దరు మంత్రులకు సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో, పొంగులేటి వర్సెస్ కొండాకు సంబంధించినటువంటి వ్యవహారం ఇంకా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇప్పటికే అధిష్టానంకి సంబంధించి అధిష్టానం దగ్గరికి ఫిర్యాదు వెళ్ళింది. దాని మీద మొత్తంగా కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు కొనసాగితే, తాజాగా ఈరోజు ములుగు జిల్లా మేడారం లోపల మొత్తంగా కూడా మేడారం గద్దెలకు సంబంధించినటువంటి పునరుద్ధరణ పనులను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతుంది. ఈ నేపథ్యం లోపల మంత్రి సీతక్కతో కలిసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈరోజు రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ రివ్యూ సమావేశం నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ లేకుండానే ఈ రివ్యూ మీటింగ్ కొనసాగేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఖరారైనటువంటి షెడ్యూల్ లోపల మంత్రి సీతక్క అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరు మాత్రమే అక్కడ రివ్యూ సమావేశం అంటే ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. అయితే జాతర పనులపైన దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి సంబంధిత శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ లేకుండా ఈ సమీక్ష నిర్వహించడం అనేటువంటి ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనూ కాంగ్రెస్ పార్టీలోనూ తీవ్రమైనటువంటి చర్చనీయాంశం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే కొండా సురేఖకు మొత్తం ఈ జిల్లాకు సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో కొండా సురేఖతో పొసగడం లేదు, ఆమె వాళ్ళతో కలవడం లేదు. ఈ వివాదం కొనసాగుతుందంటే ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏదైతే ఉన్నాడో, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉమ్మడి జిల్లా పైన ఆయన పెత్తనం ఏందనేటువంటి ఒక క్వశ్చన్ అనేటువంటి ఉత్పన్నమైంది. కొండా సురేఖ తన సొంత నియోజకవర్గంలో కూడా ఆమె స్వతంత్రంగా పనిచేయలేనటువంటి సిచ్యువేషన్ ఎదురైందని చెప్పి ఆమెకు సంబంధించినటువంటి వర్గీయులు ఇప్పటికే గగ్గోలు పెడుతున్నారు. ఈ నేపథ్యం లోపలనే మేడారంకు సంబంధించినటువంటి పునరుద్ధరణ పనులపైన అధిష్టానానికి నేరుగా ఫిర్యాదు చేయడం, ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా కొండా సురేఖ ఫిర్యాదు చేయడం అనేటువంటి జరిగింది. ఈ వ్యవహారం ఇప్పటికి దుమారం రేగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈరోజు అంటే ఇదంతా కూడా సమసిపోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అటు ముఖ్యమంత్రి కావచ్చు, ఇటు పార్టీకి సంబంధించినటువంటి పిసిసి ప్రెసిడెంట్ కావచ్చు, అధిష్టానం కావచ్చు, అంటే మంత్రులకు సంబంధించినటువంటి వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంటే, కొండా సురేఖ అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారం లోపల సమసిపోయే విధంగా చొరవ తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఒకవైపు కొనసాగుతుంటే, ఫిర్యాదుల పరంపర అనేటువంటిది చర్చనీయాంశం అయితే, ఈరోజు మేడారంలో జరుగుతున్నటువంటి సమావేశం లోపల దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ లేకుండా సమావేశం నిర్వహించడం ఏంటనేటువంటి ప్రశ్న అటు కొండా సురేఖకు సంబంధించినటువంటి వర్గం మధ్య తలెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది. కొండా సురేఖ మాత్రం ఎట్టి పరిస్థితులను వెనక్కి తగ్గేటువంటి సిచ్యువేషన్ కనబడలేదు. అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమకు సంబంధించినటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లాలో తాను మంత్రిగా ఉన్నప్పటికీ కూడా తన ప్రమేయం లేకుండా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి పెత్తనం ఏంటి, ఇప్పటికీ అటు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహారం లోపల ఇంటర్నల్గా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉండడం వల్లనే ఈ వివాదాలు అనేటువంటి తారాస్థాయికి చేరాయనేటువంటిది ఆమెకు ఇంటర్నల్గా ఉన్నటువంటి అభిప్రాయం. తనకు సంబంధించినటువంటి కొండా సురేఖకు సంబంధించినటువంటి అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇదే అభిప్రాయంతో, నిశ్చితమైనటువంటి అభిప్రాయంతో ఉన్నారు. ఈ
వివాదాలన్నిటికీ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేంద్ర బిందువు. ప్రధానంగా మనం చూడొచ్చు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి బసవరాజ్ సారయ్య కావచ్చు, అదేవిధంగా టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఎమ్మెల్యేలుగా అయినటువంటి ప్రకాష్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా కడియం శ్రీహరి కావచ్చు, ఈ వివాదాలన్నిటికీ ఈ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేంద్ర బిందువు. ఇప్పుడు తాజాగా మేడారంకు సంబంధించినటువంటి వివాదం లోపల సొంత శాఖకు సంబంధం లేకుండా పొంగులేటి పెత్తనం చేస్తున్నాడనేటువంటి తీవ్రమైనటువంటి అభిప్రాయంతో కొండా సురేఖ ఉన్నారు. థ్యాంక్ యూ కేకే.